హలో అండి. ఈరోజు మనం వన్ సైడ్ స్కాలప్ డిజైన్తో పోట్లీ బటన్ పెట్టుకొని బ్లౌజ్ చాలా సింపుల్గా అందంగా ఎలా కుట్టుకోవాలో చూసేద్దామండి. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, నెక్ వైపు స్టిచ్చింగ్ చేసేసానండి. ఇప్పుడు మన షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాం. 2.5 ఉంది కదా షోల్డర్. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని పక్కన పెట్టుకొని బకరం తీసుకుందాం. బకరం 3.5 ఇంచుల వెడల్పు అయితే ఉంది. పొడవు మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో దానికంటే 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బకరం పీస్ పైన మనం 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న డాట్స్ అన్నీ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ గ్యాప్లో మనం క్యాప్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ మాత్రం వదిలేసాను చూడండి. షోల్డర్ మనం జాయింట్ చేసేటప్పుడు అది షోల్డర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా క్యాప్ పెట్టుకొని ఈ 2 లైన్ల మధ్యలో క్యాప్ పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూద్దామండి. 14 ఉంది. దీనికంటే మనం బకరం అనేది 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ పొడవు ఉండేటట్టు తీసుకోండి. నేనైతే 15 ఇంచుల కన్నా కొంచెం ఒక 2 లైన్స్ అయితే ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనం ఈ స్కాలప్ డిజైన్ కోసం డ్రా చేసుకున్నాం కదా, దీన్ని ఇలాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బకరం కంట ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఎక్కువగా ఉండేటట్టు లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఐరన్ బాక్స్తో ఇలా మనం ప్రెస్ చేసామంటే ఇది అతుక్కుపోతుందండి లైనింగ్ క్లాత్కి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ ఉండేటట్టు తీసుకున్నాను. పొడవు వచ్చేసి సేమ్ మనం ముందు ఎంతైతే తీసుకున్నామో క్లాత్ అంతే పొడవులో తీసుకున్నాను. చూస్తున్నారు కదా, మెయిన్ పీస్ తీసుకొని ఇప్పుడు ఇది మనం అతికిచ్చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పై వైపు కంటే మంచి వైపు పైకి ఉండేటట్టు పెట్టుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకొని మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ వచ్చేటట్టు ఈ షేప్లో వచ్చేటట్టు స్లోగా మనం కుట్టుకోవాలి. ఇలా నేను కుట్టి తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, బకరం మీద కుట్టు పడకూడదు, ఎడ్జ్లో పడాలి. ఎడ్జ్లో కుట్టి వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/4 ఇంచుకి ఖర్చు కోసం ఉంచేసి మిగతా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అంతా కూడా తీసేయాలి. ఇలా మొత్తం క్లాత్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత చిన్నగా కట్స్ అనేవి మూలల దగ్గర పెట్టుకొని అలాగే మిగతా సైడ్ కూడా చిన్నది అక్కడక్కడ కట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం మళ్ళీ పైనుంచి ఇదే షేప్లో గట్టిగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ని తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్మోకోల్ బాల్స్ తీసుకొని పోట్లీ బటన్స్ రెడీ చేస్తున్నానండి. ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. చిన్న క్లాత్ తీసుకొని పోట్లీ బటన్కి థర్మోకోల్ బాల్ మధ్యలో పెట్టేసి గట్టిగా థ్రెడ్ అనేది చుట్టేసుకుంటే మనకి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అన్ని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ మనకి ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్లో మనం టేప్తో లేదా మీరు కావాలంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఇలా పోట్లీ బటన్స్ అన్నీ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పోట్లీ బటన్స్ చూస్తున్నారు కదా, అటువైపుకి ఉండేటట్టు ఎలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు వీటికి ఉండే ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసి తీసేద్దామండి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఈ స్కాలప్ డిజైన్ని నెక్ కంటే కొంచెం డిజైన్ అనేది ముందుకు వచ్చేటట్టు ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం పోట్లీ బటన్ పెట్టాం కదా, అక్కడికి ఆ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఇలా మలుచుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పైనుంచి ఇలా తిన్నగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు పోట్లీ బటన్ ఇటు సైడ్కి వచ్చేసాయి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను చూడండి. ఇలా మనకి కరెక్ట్గా స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి.
అలాగే క్లాత్ కూడా మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో అదే విధంగా లోపలికి ఎక్స్ట్రా క్లాత్ను మలుచుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ చేసేస్తానండి. ఇప్పుడు స్కాలప్ పైన కూడా పైనుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను రెడీ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసానండి. మధ్యలో ఒక పావించు గ్యాప్ అయితే ఇలా వచ్చింది షోల్డర్కి హ్యాండ్స్కి మధ్యలో. మీరు ఒకవేళ షోల్డర్ కొంచెం పెద్దగా 3 ఇంచెస్ 3.5 అలా పెట్టుకుంటే 2.5 అలా బార్డర్ పెట్టుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. చిన్న బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెస్ మాత్రమే స్కాలప్ డిజైన్ అనేది పెట్టానండి. ఫ్రంట్ నార్మల్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ పెట్టి మధ్యలో కొంచెం ఏదైతే మనం బార్డర్ స్కాలప్ ఇచ్చామో అదే హ్యాండ్స్ దగ్గర చిన్న డిజైన్లా పెట్టాను. దీని సారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. దీనికి నేను సారీలో క్లాత్ తీసుకొని ఈ విధంగా వన్ సైడ్ బార్డర్ డిజైన్ అనేది చేశాను. చాలా సింపుల్గా చాలా క్లాసీ లుక్ ఉంటుందండి. మీరు కూడా ఈ డిజైన్ ట్రై చేయండి. అలాగే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. టేక్ కేర్. బాయ్ బాయ్.